అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ట్రాఫిక్ సమస్యలు అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్న మనం రోడ్ అయితే ఏదైతే ఉందో ఇది ఒక యాక్సిడెంట్ జోన్గా అయితే ఉంది. అసలు ఇక్కడ రాంగ్ రూట్ వెళ్ళడం కానీ సిగ్నల్ లేకపోవడం ఒక మెయిన్ ఇష్యూగా అయితే మనకు మారిపోయింది. అసలు మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ డివైడర్కి అయితే గుద్దుకొని ఎన్నో ప్రాణాలు అయితే ఇక్కడ ఎంతో మంది అమాయకులు అయితే కోల్పోయారు. ఇప్పుడు నైట్ టైం లారీలో వచ్చే వాళ్ళకి ఇక్కడ లైట్ ఫెసిలిటీ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, ఎలాంటి ఉండదు. సో ఎన్నెన్నో దారుణాలు, ఎంతో మంది కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకోవడం. సో అందుకని అసలు దీని గురించి ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు, ఏంటి, ఇక్కడ ఈ సమస్యల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయాలో మనం ఒకసారి కనుక్కుందాము. అయితే వచ్చే వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సుబ్బు మాదిగమ్మ. ఓకే. సో అంటే మనకి ఇక్కడ ఈ డివైడర్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అయితే అంటున్నారు జరిగినాయి అని. అసలు ఏంటి సార్? అంటే వాస్తవంగా ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయకపోవటం వల్ల అతి వేగంగా రావటం, గుద్దుకోవటం, చిన్న బళ్ళు చాలా అంటే హెవీ వెహికల్స్ ఎట్లా పడితే అట్లా రాంగ్ రూట్లో రావటం, ఈ చిన్న వెహికల్స్ వాళ్ళకి ఇబ్బంది అవ్వటం, వాళ్ళు ఆపుకోలేక ఎక్కడో చోట గుద్దటం ఇట్లా జరిగిపోతా ఉన్నాయి. అంటే నైట్ టైం మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఈ రోడ్లో వచ్చేటప్పుడు? నైట్ టైం అంటే అది చెప్పేది ఏం లేదమ్మా. ఇక 2 వీలర్స్ మీద మేము ఇటే వెళ్తూ ఉంటాం. మాది పక్కనే ఇక్కడే విలేజ్. ఈ హెవీ వెహికల్స్ ఎట్లా పడితే అట్లా వస్తుంటారు. కనీసం సిగ్నల్ ఎయిర్ ఎట్లా రూల్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా వస్తూ ఉంటారు. అట్లా ఇబ్బంది అవుతా ఉండదు. అంటే దీనికి చర్యలు ఎలాంటివి తీసుకోవాలంటారు గవర్నమెంట్? ఏం లేదు, ఇక్కడ ఒక సిగ్నల్ ఏర్పాటు చేయాలి. ప్రధానంగా ఇన్స్ట్రక్షన్స్ పెట్టాలి. ఏ వెహికల్ పోయే వెహికల్ ఎట్లా పోవాలి, వచ్చే వెహికల్ ఎట్లా రావాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ కొంచెం ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్నో ఎవరినో ఒకరు ఏర్పాటు చేస్తే కొంచెం ఈ ప్రమాదాలకి నియంత్రణగా మనం నియంత్రించవచ్చు. నమస్తే అండి. 3 జంక్షన్లు ఏదైతే ఉన్నాయో అక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి కదా, అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి? దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఒక సిగ్నల్ ఏర్పాటు చేయాలండి. హైవేలో కంపల్సరీగా ఉండాలా. ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఏంది, దాన్ని బట్టి ఒక సిగ్నల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని. అది అంటే ఎప్పటి నుంచి జరుగుతున్నాయి యాక్సిడెంట్లు? ఇప్పుడే ఉందండి. హైవే వేసిన కానీ జరుగుతూనే ఉన్నాయి యాక్సిడెంట్లు. ఈ డివైడర్ గుద్దుకోవటం, బోర్డు కూడా లేదు. కనీసం ఒకసారి అయితే లారీ ఎక్కింది దీని మీదకి. అది అసలు ఒక బోర్డు లేదు, ఇటు పక్క లేదు, అటు పక్క లేదు, కనీసం ఒక సిగ్నల్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ నైట్ ఆల్టీ అసలు ఆర్టీసీ బస్సులో మనం అయితే ఇసుక లారీ పడింది. దీని మీదకి ఎక్కి డివైడర్కి ఎక్కి ఇసుక లారీ ఎట్లా పడింది, ఇద్దరు చనిపోయారు. అంటే అసలుకి మెయిన్ దేని వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి? అంటే లారీల వల్ల లేకపోతే దేని బస్సుల వల్ల? సిగ్నల్ ఏర్పాటు చేయాలి ఇక్కడ. అదొకటి ఈ డివైడర్కి ఇటు ఒక బోర్డు, ఎల్లో బోర్డు, అటు ఒక ఎల్లో బోర్డు పెట్టాలి. వాస్తవంగా ఏంది అవి ఏమీ లేవు. చూసుకోండి, కావాలంటే అది చూడండి, ఏమీ లేవు. అదొకటి ఆ 3 రోజులు కలిసే కదా ఏదైనా సిగ్నల్ పెడితే ఉపయోగంగా ఉండింది. యాక్సిడెంట్ కాకుండా కొంతవరకు ఇది చేయొచ్చు. అది. థ్యాంక్స్ అన్న. అమ్మ చెప్పండి, ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ఇక్కడ ప్రాణాలు చాలా మంది కోల్పోతున్నారు ఈ డివైడర్ వల్ల. అసలు ఏంటి ఈ ట్రాఫిక్ వల్ల కోల్పోతున్నారంటే అమ్మా, ఇక్కడ కరెక్ట్గా మెయింటెనెన్స్ లేదమ్మా. రోడ్డు బాగలేదు. ఈ రోడ్డు వల్ల ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఈ బండి మీద ఏమవుతుందంటే అయ్యా, ఫ్యామిలీ తోటి బస్సులో రాకుండా 2 వీలర్ మీద రావడంతో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. హెల్మెట్ ఉండట్లేదు. మొన్న ఒకరైతే 6గురిని ఎక్కించుకొని వెళ్తున్నారు. అప్పటికి నేను కేకేసి చెప్పాను, బాబు చున్నీ పడుతుంది వెనకాల చూసుకోండి అమ్మ అంటే కూడా చూసుకోకుండా ఎంతో ఇబ్బందులో గురైపోతున్నారు ప్రతి ఒక్కరు. పోతే ఇక్కడ జగనన్న కాలనీ అని ఒకటి ఉంది. అక్కడ స్కూల్ బస్సులు వస్తాయి, చిన్నపిల్లలు సైకిల్ మీద వెళ్తుంటారు. మరి బస్సులు లేకుండా ఎంతోమంది నడిచిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ మూల మీద ఎక్కువ కూడా ఈ రోడ్లో ఏమవుతుందంటే ఎక్కువ వాకింగ్ వాళ్ళు వస్తుంటారు, లేడీస్ వాకింగ్ వాళ్ళు వస్తుంటారు. సడన్ బ్రేక్ వేసుకోవాలంటే కుదరట్లేదు. కాబట్టి ఇక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. పోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. కొంచెం ఈ సిగ్నల్స్ పట్టించుకొని ఫ్యామిలీలందరినీ కూడా కొంచెం కాపాడాలి. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎంతో దూరం నుంచి ప్రయాణికులు ఏమవుతున్నారంటే బస్సులకు వెళ్ళట్లేదు. ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్
వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారు. ఈ 4 వీలర్స్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టాసారంగా వెళ్ళిపోతున్నారు. ఎంత స్పీడ్ వెళ్తున్నారంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని గమనించుకొని ప్రభుత్వం వారు కూడా సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు ఎంతో మంది చెప్తున్నారు అంటే అసలు ఇక్కడ ఒక సిగ్నల్ లేకపోవడం వల్ల ఎన్నో ఘోరాలు అయితే వాళ్ళ కళ్ళతో స్వయంగా వాళ్ళే చూసారని. అసలుకి ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా ఎంతమంది పడితే అంతమంది ఒక బైక్ మీద ట్రావెల్ చేయడం, ఇది కూడా ట్రాఫిక్ రూల్స్ అగైనెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ లేరు, ఎవరు లేరు, ఆపేవాళ్ళు లేరు, సిగ్నల్స్ లేదు, నైట్ టైం అసలు లైట్స్ ఉండవు, ఎటువంటి ఫెసిలిటీస్ లేని రోడ్లో యాక్సిడెంట్ జరగమంటే మరి ఇంకెందుకు జరగవండి, ఇలాగే జరుగుతాయి. సో పబ్లిక్ ఇప్పుడు ఎంతో మంది చూడండి, ఇప్పుడు మనం నార్మల్గా అనుకోవచ్చు ఇక్కడ ఏముందిలే అని చెప్పేసి, కానీ ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో మంది వాళ్ళు ఇప్పటికి కూడా తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నారు. మన రాష్ట్రంలో ఇలాంటి యాక్సిడెంట్ ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చోట కూడా ప్రభుత్వం పట్టించుకొని వీటిని ఆపడానికి ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము.